అవుట్ ఫిల్మ్ మేకర్ కదా. And there are film schools which people go to and all. Which one do you prefer? Do you think it's necessary to go to a film school? See, it depends upon the mind of an individual. ఎందుకంటే వెళ్తే అది ఒకటి, నీ దగ్గర చాలా డబ్బులు ఉండాలి వెళ్ళాలంటే. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ ఫిలిం స్కూల్ అవుట్ దే. నువ్వు వెళ్తే బెస్ట్ వాటికే వెళ్ళాలి. అంటే ఇండియాలో చూసుకుంటే సత్యజిత్ రే గారిది కానీ, FTII కానీ, లేకపోతే విజ్లింగ్ గుడ్ సుభాష్ గారిది కానీ, లేకపోతే ఇక్కడ మరి నాకు తెలీదు. వి ఆల్సో హ్యావ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ హియర్, అన్నపూర్ణ కానీ, రామనాయుడు కానీ. బట్ నేనేమంటున్నా అంటే క్వైట్ ఎ చంక్ నీకు మనీ అయితే కాస్ట్ అవుతుంది. పాపం అందరి దగ్గర డబ్బు ఉండదు. కొంతమందికి ఏంటంటే తృష్ణ ఎక్కువ ఉంటుంది, ఆకలి, ఆ దాహం ఎలాగైనా నేర్చుకోవాలి అని. నేను నా ఫార్మసీ అయిపోయిన తర్వాత 2010లో నేను ఐ టార్గెటెడ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, లేకపోతే వాంకోవర్ ఫిల్మ్ స్కూల్ అని ఒకటి ఉంటుంది కెనడాలో. అప్పట్లోనే అది 40 లక్షలు ఏమో ఉండే, అసలు సమస్య లేదు. అలాంటివి మన వల్ల కాదు, సరే ఇంకా అని చెప్పేసి ఒకటి. నేను బిఫోర్ ఫిల్మ్ మేకర్ ఐ వాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే మనుషులు నడుస్తుంటే అంటే వాళ్ళ ఆంగికం, వాళ్ళ భావజాలం, వాళ్ళ హావభావాల నుంచే వాడు నేర్చుకుంటాడు. అలాంటిది ఐఎమ్ న్యాచురల్ అబ్జర్వర్. సరే, నేను అబ్జర్వేషన్ నుంచి నేర్చుకుంటాను సినిమా. సో న్యాచురల్ అబ్జర్వేషన్ వల్ల చాలా చాలా బెటర్ అవుతాం మనం. బికాస్ వీ డోంట్ అబ్జర్వ్ థింగ్స్ ఆన్ అ డైలీ బేసిస్. మనం చాలా వరకు మనం ముందు నుంచి అన్ని వెళ్ళిపోతుంటాయి అనే గ్రాంటెడ్ థింగ్ లో ఉంటాం. అది రిలేషన్షిప్ లో ఉంటుంది, లేకపోతే యూనో మన ఎదురుగా బ్యూటిఫుల్ సన్సెట్ లో ఉంటుంది, ఒక మంచి సీన్ లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. సో ఇఫ్ యూ అప్లై ఇట్, నీకు ఇంకా ఫిల్మ్ స్కూల్ అవసరం లేదు. ఎందుకంటే అర్జునుడు ఒకవైపు, ఏకలవ్యుడు ఒకవైపు చెప్పిన సాహిత్య కథ మంది. నేర్చుకోవాలనుకుంటే ఇద్దరు ఎలా అయినా నేర్చుకోవచ్చు. ఇప్పుడు కూడా న్యాచురల్ గా ఆటో డైడాక్ట్స్ అంటారు వాళ్ళని, అంటే స్వయంగా వాళ్ళకి వాళ్ళే నేర్చుకున్న వాళ్ళని. లియోనార్డో డా విన్సీ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే, అంటే లియోనార్డో డా విన్సీ ఇస్ ద కార్నర్ ఆఫ్ రెనైసెన్స్. ఇంకా అంటే లియోనార్డో డా విన్సీ అంటే అందరికీ మొనాలిసా అంటారు. మొనాలిసాని దాటి అతను ఎన్నో చేశాడు. అంటే హ్యూమన్ అనాటమికల్ స్టడీస్ కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ, లేకపోతే జామెట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎన్నో ఇన్వెన్షన్స్ కానీ, ఇవన్నీ తనకైతే తను నేర్చుకుంది. సో ఇట్స్ అ సింపుల్ థింగ్. యూ ప్లీజ్ అబ్జర్వ్ ఎ లాట్. ప్రతి సినిమాని అబ్జర్వ్ బెటర్ గా చేస్తే మీరే ఒక గురువు లేని ఒక మంచి శిష్యుడు అవ్వగలరు, ఇంకో నలుగురికి చెప్పగలరు. దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ లివ్ ఇట్ బై మై హార్ట్. కాకపోతే ఇంతసేపు నేను ఇలా చెప్పాను. ఫిలిం స్కూల్స్కి వెళ్తే ఏంటంటే ఇంత కష్టపడాల్సిన పని లేదు. ఆర్కైవ్స్ ఉంటాయి, ఫ్యాకల్టీ ఉంటుంది, కొద్దో గొప్ప దగ్గరలో ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, ఈక్వల్లీ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. బట్ దట్ డజంట్ గ్యారంటీ యూ దట్ యూ విల్ బి ఎ గుడ్ ఫిల్మ్ మేకర్. అన్నిటికీ మించి నువ్వెంత క్రమశిక్షణగా ఉంటావు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫిలిం స్కూల్లోకి 100 మంది వెళ్తే 2 or 3 ఫిల్మ్ మేకర్స్ అవుతున్నారు. మిగతా 97 మంది ఎక్కడికి వెళ్తున్నారు అనేది క్వశ్చన్. సో అలా ఎగ్జాక్ట్లీ. అండ్ లైక్ కమింగ్ టు ఫిల్మ్ మేకింగ్, మనలో డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇట్స్ వెరీ మినిమల్. ప్రాబబ్లీ ఒక 82 minutes దాకా డైలాగ్స్ ఉంటున్నాయి. ఇట్స్ మోర్ ఆఫ్ అ విజువల్ దాన్ అ డైలాగ్ అండ్ ఎవ్రీథింగ్. అంత విజువల్ గా పెట్టడానికి ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఆర్ సంథింగ్ లైక్ దాట్? లైక్ I just wanted to be very contrasty with my last work. ఇప్పుడు మధురంలో 63 నిమిషాలు మాట్లాడుతూనే ఉంటారు. సో ఫ్లిప్ చేస్తే సాధ్యమైనంత వరకు మాటలు లేకుండా చెప్పగలగాలి అని నాకు అనిపించింది. ఎందుకంటే సినిమా ఎవాల్వ్ అయింది కూడా సైలెంట్ ఫిల్మ్ మేకింగ్ నుంచే ఎవాల్వ్ అయ్యి తర్వాత టాకీలోకి వచ్చింది. సో ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. సో అది ఒక రకంగా ఛాలెంజ్ తీసుకొని రాసిందే. అందుకే ప్రాపర్టీస్, కెమెరా మూమెంట్స్, లైటింగ్, I was very fortunate that I have a brilliant team to work with me. So DOP నుంచి మ్యూజిక్ డైరెక్టర్ వరకు ఎక్స్ట్రాడినరీ వర్క్. వాళ్ళు షూటింగ్ లోనే కాదు, షూటింగ్ కంటే ముందు కూడా దగ్గర మ్యాడ్. ఒక్కోసారి నేనే గొప్పడేవాడిని. అదే ఊకే మనం పలానా దాని మీద ఇలా డయాగ్రామ్ వేసి పంపించేవాళ్ళు, పలానా లైటింగ్ ఇలా అని పంపించేవాళ్ళు. సో మళ్ళీ వాళ్ళెవరూ నేర్చుకుంది కాదు ఎక్కడికో వెళ్ళి. సో ఆ మ్యాడ్నెస్ ఉండేది అందరికి. సో అంతమంది మ్యాడ్నెస్ వల్ల ఇట్ ప్లేడ్ అవుట్
అంత సైలెన్స్ లో కూడా సినిమా చెప్పగలగడం. బికాస్ నేను మహా అయితే క్యారెక్టర్స్ రాసి ఎమోషన్ రాయగలను, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ వాళ్ళే తీసుకురావాలి కదా. అంటే ఆన్ స్క్రీన్ వాళ్ళ ఇన్పుట్స్ లేకపోతే మనం తీసుకురావడం కష్టం. అంటే అదే అంటున్నా అండి, సి డిఫరెన్సెస్ తప్పకుండా ఉంటాయి. సెట్ లోకి వచ్చినప్పుడు ఇద్దరు మనుషులు అంటే ఇంట్లో అమ్మతో నాన్నతో తమ్ముడితో అక్కతోనే డిఫరెన్సెస్ ఉంటున్నాయి. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎక్కడో వేరే వాళ్ళు నీ ఐడియా మీద నీతో వర్క్ చేసేటప్పుడు డిఫరెన్సెస్ రావని కాదు. బట్ ఏంటంటే యూ షుడ్ బి వెరీ వెరీ అంటే నీకు నీకు చాలా నమ్మకం ఉండాలి. ఈవెన్ దో ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ నువ్వు ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్తున్నావు అంటే వాళ్ళ డెసిషన్ మీద అట్లా. సో అది అదొక మంచి ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది. నేను లాస్ట్ టైం అదే చెప్పాను, వర్క్ షాప్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో చాలా మంది కెమెరా ఉంది, యాక్టర్స్ ఉన్నారు, సినిమా తీసేస్తాం అనుకుంటారు. లేదు లేదు, నువ్వు వాళ్ళ నుంచి రాబట్టగలిగేది, నువ్వు వాళ్ళని మోటివేట్ చేయగలిగేది రైట్ గా వాళ్ళతో ఒక బాండ్ ఏర్పడినప్పుడే. అండ్ దట్ బాండ్ షుడ్ బి బియాండ్ యాక్టర్ ఆర్ సినిమాటోగ్రఫర్ ఆర్ మ్యూజిషియన్ ఆర్ ఎనీ టెక్నీషియన్ వర్క్డ్ విత్ ఇట్. సో కాసేపు వీళ్ళది ఆన్సర్ చేస్తాను. మధురం బడ్జెట్ 60,000 అండి, 30,000 షూటింగ్ కి, 30,000 మ్యూజిక్ కి. మనూల్లో ఫైట్ మీరే కంపోజ్ చేశారు, దాని గురించి ఒకటి అది ఫైట్ కాదు, ఏమంటారు ఆ బ్యాగ్ లో పగలగొట్టిన గ్లాస్ ముక్కలు వేసి వాడి ముఖాన్ని పగలగొట్టడం. న్యాచురల్ గానే చాలా నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ ఐ థింక్ ఐ పుట్ ఇట్ దేర్. బ్రో మీ మూవీస్ చాలా కాంప్లెక్స్ అండ్ కొత్తగా ఉంటాయి, డూ యూ థింక్ అవర్ తెలుగు ఆడియన్సెస్ కెన్ అండర్స్టాండ్ దోస్? అది తప్పు అండి, మీరు కూడా తెలుగు ఆడియన్సే కదా. తెలుగు ఆడియన్స్ అంటే ఇట్స్ ఎ బ్రాడ్ థింగ్, అది ఒక కాన్వర్సేషన్ లో నేను చెప్పగలుగుతాను తప్ప అదొక ప్రశ్నలో సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఈ రోజు ఈ మాత్రం మనోని బ్రతికించిందంటే కూడా మరి అది తెలుగు ఆడియన్స్ కదా. సో ఇట్స్ ఎ వెరీ హైపోథెటికల్ టర్మ్ టు సే ఆర్ నాట్. చరణ్ రెడ్డి అనే వ్యక్తికి నా సమాధానం. సింగ్ సౌండ్ చేసేప్పుడు మైక్ ప్లేస్మెంట్ బట్టి రికార్డ్ అవుతుందా సౌండ్? అవునండి, అంటే షార్ట్ గన్ మైక్రోఫోన్ అని ఉంటుంది మనకి. షార్ట్ గన్ మైక్రోఫోన్ వల్ల ఏమవుతుంది అంటే ఇట్స్ వెరీ డైరెక్షనల్. అంటే ఒక సబ్జెక్ట్ కి ఎంత దూరంలో నుంచి మనం సౌండ్ రికార్డ్ చేయగలుగుతాము, ఎంత ఫ్రీక్వెన్సీతో రికార్డ్ చేయగలుగుతాం అనేది మనం ముందే సెట్ చేసుకొని కరెక్ట్ గా యాంగిల్ అండ్ ప్లేస్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సింక్ సౌండ్. కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు సౌండ్ లోలో కానీ లేకపోతే ఎక్కువగా చిర్పింగ్ వచ్చి రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇట్స్ ఫన్. మూవీ సగం తీసి దెన్ మ్యూజిక్ చేయాలా ఎవరో అడిగారు. లేదబ్బా, మొత్తం ఫినిష్ చేశాకే మ్యూజిక్ చేయాలి. యువర్ ఫేవరెట్ బుక్ దట్ హ్యాస్ ఇంపాక్టెడ్ యువర్ లైఫ్? ఫేవరెట్ బుక్ జీవితంలో ఏం జరిగినా ఒక నిజం చెప్తాను, అప్పుడు నువ్వు చదివిన పుస్తకం నీకు గుర్తురాదు, అదే దరిద్రం. సో నేను నిజం చెప్తున్నాను, ఆ టైంలో గుర్తుకు రాదు. ఆ టైంలో ఎంతసేపటికి ఆ సమస్య ఎలా ఎదుర్కోవాలి, ఎలా బయటపడాలనే గుర్తొస్తూ ఉంటది. సో జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తున్న పుస్తకం అయితే ఇప్పటివరకు లేదు, ఉంటే నేను తప్పకుండా చెప్తాను. వై మనో ఫైట్ సీన్స్ హ్యాస్ నో సౌండ్స్? ఇట్స్ యాక్చువల్లీ ఎ గుడ్ క్వశ్చన్. అంటే థియేటర్ లో చాలా సార్లు వెళ్ళి కూర్చున్నప్పుడు, అంటే రియల్ గా ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ ఫైట్ చేసుకునేటప్పుడు మనకు సౌండ్ రాదు. అంటే అంటిల్ అండ్ అన్లెస్ చాలా గట్టిగా స్లాప్ చేసినప్పుడు కానీ, కొడితే వాడు అరవడం తప్ప కానీ మనకు ఎటువంటి డ్రమాటిక్ సౌండ్స్ అనేవి రావు. సో ఐ థాట్ టు ఫాలో దట్ ఫర్ మను. నా కంపోజర్ ఉన్న సౌండ్ డిజైనర్ చాలా వద్దన్నారు అన్నమాట, కనీసం అరిస్తే రావాలి అని, లేదంటే సౌండ్ కొంచెం ఉండాలి అని. బట్ ఐ ఫాట్ ఫర్ దాట్. అంటే నాకు రియలిజం ని మిమిక్ చేయాలని అనిపించింది మను ఫైట్స్ లో. డూ యూ ఫాలో వాల్టర్ మూర్స్ రూల్ ఆఫ్ 6? లేదండి, అసలు నాకు ఆ రూల్ ఆఫ్ 6 కూడా తెలీదు. అంటే ఎప్పుడో ఒకసారి మా ఫ్రెండ్ మాట్లాడుతూనే నేను విన్నాను, ఏదో ఫస్ట్ ఎమోషన్ అని, తర్వాత ఐ డోంట్ నో డ్యూరేషన్ ఆర్ ఐ డోంట్ నో, నాకు వాట్ ఎవర్ దట్ ఈస్, బట్ నాకు తెలియదు అది. I would love to know that. Why was Manu rated 18+ even though there was nothing obscene or cruelty? ఏం చేస్తాం, మన దరిద్రం. అపరిచితుడు సినిమాకి U/A ఇచ్చారు, మనో సినిమాకి A+ ఇచ్చారు. సో ఆ సెన్సర్ బోర్డ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎంత విచిత్రంగా ఉందంటే, అందరూ నన్ను చాలా అంటే భయపడిస్తూ ఉంటారు. సెన్సర్ అంటే మనకు తెలిసిందే కదా. వెళ్ళాము, కూర్చున్నాము, అప్పటికే సినిమా చూస్తున్నారు, నాకేమో బయట నుంచి సౌండ్ వస్తూ ఉంది. లోపలికి పిలిచారు, ఆల్మోస్ట్ ఒక 13 నుంచి 14 మంది ఉన్నారు, అందరూ చాలా పెద్దవాళ్ళు వయసులో. కూర్చున్న పెద్ద టేబుల్ లా ఉంది, అది ఛాంబర్ టేబుల్, కాన్ఫరెన్స్ టేబుల్ లా. అవతల వైపు ఒక పెద్ద వ్యక్తి కూర్చున్నాడు. 2 ఆప్షన్స్ ఇస్తాను నీకు అన్నాడు. చెప్పండి సార్ అన్నాను. ఒకటి A ఇస్తాను, నో కట్స్ అన్నాడు. లేకపోతే U/A ఇస్తాను, U/A ఇస్తాను, 16 కట్లు అన్నాడు.
నాకు ఏ కట్టు ఎందుకో కూడా నాకేమీ అర్థం కాలేదు, నాకు అంత టైం కూడా లేదు. ఎందుకంటే 7వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 4వ తారీఖు సాయంత్రం నేను అక్కడికి వచ్చినాను 6 గంటలకి. సో అప్పటికే మాకు అసలు ఎవర్ హెల్ బెంట్, సరే ఏ ఇచ్చేయండి ఏ కట్ చేయకండి అని వచ్చేసాను నేను బయటికి. నేను రాసుకునేటప్పుడే చాలా వరకు విజువల్ గా గ్రాఫిక్ ఎక్కడ గోర్ చూపించకుండా ఉండాలి అనే నేను ప్రయత్నించే రాశాను. మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారో మా టీం మెంబర్ ఒక అతను వెళ్ళి అడిగితే సుత్తితో కొట్టేది ఉంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, కత్తితో కోసేది ఉంది, ఇదంతా అన్నారంట. సరే ఇంకా వాళ్ళతో ఎవరు పెట్టుకుంటారు అది ఇది అని చెప్పేసి ఐ లెఫ్ట్ ఇట్ ఆఫ్. అంటే కొంచెం కాంప్రమైజ్ అయితే ఉన్నాయి అన్న సెన్సార్ బోర్డ్ విషయంలో. అంటే అయ్యా ఖచ్చితంగా ఉంటాయి, కాకపోతే 16 కట్లు పడే అంత ఏముందో నేను కూడా అడగలేదు. సరే నీహో ఇట్స్ ఓకే. నేను ఒకటే అనుకున్నాను, ఏ ఇస్తే నాకుండే ఆడియన్స్ 12 years 13 years కిడ్స్ కాదు కదా, ఏ ఇస్తే రాకుండా ఉండడానికి 20 వచ్చే వాళ్ళు వస్తారు. సో నాకు ఏ అయితే ఏంటి కాకపోతే ఏంటి, కట్టుపడకూడదు అనుకున్నాను నేను అంతే. సో అట్లా అంటే నేను వాట్ ఈస్ మై లాస్ అనేది నాకు అర్థం కాలేదు. చెప్పండి. కెన్ యూ టాక్ అబౌట్ టేకింగ్ ఫీడ్బ్యాక్ ఫర్ స్క్రిప్ట్, హౌ టు లుక్ ఎట్ ఫీడ్బ్యాక్ అండ్ వర్క్ ఆన్ ఇట్ వితౌట్ లూజింగ్ యువర్ ఆర్టిస్టిక్ వాయిస్? ఇది డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు కొంతమంది అస్సలే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు ఇప్పుడు నేను ఉదాహరణకు నేను ఏం రాసినా నేను వేరే వాళ్ళకి చూపించను. అంటే నేను ఐ వుడ్ లైక్ టు వర్క్ ఇట్ అట్ మై ఓన్ లాస్ ఆర్ గెయిన్. ఎందుకంటే ఇప్పుడు ఇతను ఏం అడిగాడు, వితౌట్ లూజింగ్ అవర్ ఆర్టిస్టిక్ వాయిస్ అన్నాడు. వితౌట్ లూజింగ్ అవర్ ఆర్టిస్టిక్ వాయిస్ అనేది మనం చెప్పలేం, ఎందుకంటే అది అవతలోడు ఇచ్చే ఫీడ్బ్యాక్ పట్టు ఉంటది. ఒక్కోసారి ఒకడు అస్సలే బాగాలేదురా, ఇందులో నాకు అస్సలే ఇంట్రెస్ట్ లేదురా అని అంటాడు. వాడు ఆ టైంలో ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో నుంచి ఆన్సర్ చెప్పాడో మనకు తెలియదు, బట్ ఇట్ విల్ అఫెక్ట్ అస్. ఇప్పుడు ఉదాహరణకి ఏంటి, అతడు సినిమా అంటే నేను విన్నాను, అతడు సినిమా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడానికి వెళ్ళినప్పుడు తను నిద్రపోయాడని త్రివిక్రమ్ గారు చెప్పారు ఇక్కడ. మరి ఇప్పుడు చెప్పండి, అతడు ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్స్ దట్ ఈస్ మేడ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినెస్, మేకింగ్ కానీ, రైటింగ్ కానీ, యూనో టెక్నిక్ కానీ. ఎందుకంటే 2005లో ఇట్ ఈస్ మై ఫార్మేటివ్ ఇయర్స్. అప్పుడప్పుడే సినిమా నాలో పూర్తిగా ఇంబైబ్ చేసుకుంటున్న సంవత్సరం. అదే సంవత్సరంలో 2005లో అపరిచితుడు వచ్చింది, మన అతడు వచ్చింది. బుల్లెట్ స్లైస్ టెక్నాలజీ, బిగ్ ఫ్రీస్ అని పెద్ద కంపెనీ, ఆ కంపెనీలో లండన్ లో ఎఫెక్ట్స్ చేయించారు అతడులో, మన చర్చ్ ఫైట్ లో. రెండిట్లో పీటర్ మాస్టరే. అంత అట్లాంటి కథ అంటే అందులో ఇటు అసాసిన్ గురించి ఉంది, ఇటు యునో ఫ్యామిలీ ఉంది. ఇదంతా చెప్పినప్పుడే అంత పెద్ద యాక్టర్ కి పాపం తను ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాడో, ఎంత అలసిపోయాడో తనకు నిద్ర వచ్చింది. ఇప్పుడు కొన్నిసార్లు పీపుల్ మై టేక్ ఇట్ ఎస్ నెగటివ్ థింగ్, అరే నేను ఇంట్రెస్ట్ చెప్పించలేకపోయానేమో ఇతనికి అని. ఆర్ ఇంకొక విధంగా పూరి జగన్నాథ్ గారికి బద్రీ సినిమాకి 2 సార్లు క్లైమాక్స్ మార్చమని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు విన్నాక. ఇది తను మార్చలేదు, హీ స్టూడ్ ఆన్ హిస్ గ్రౌండ్. సో ఇక్కడ వితౌట్ లాసింగ్ అవర్ ఆర్టిస్టిక్ వాయిస్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ యాటిట్యూడ్ ఆఫ్ దట్ డైరెక్టర్. సో నువ్వు బాగా నమ్మకస్తులకి చెప్పాలి, చెప్పిన తర్వాత కూడా యూ షుడ్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. అది నీ హోల్ ఐడియాలజీని మార్చేంత దూరం నువ్వు వెళ్ళకూడదు. ఓకే, అరే ఊరికే అలా రాయి శ్రేష్ చూసా, ఆడికి ఎలా అనిపించింది అంతవరకే తీసుకోవాలి. ఎందుకంటే సర్వే చేస్తారు 10 మందిని అడిగి, సినిమా కాదు. అట్లా అంటే ఒకటి చెప్పనా, ఎనీ గివెన్ డే నీకై నువ్వు దూకి, నీకై నువ్వు చేసిన దానివల్ల నీకు వచ్చే సంతోషం ఎక్కువ నష్టం కంటే, ఎప్పుడైనా సరే. అది ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు ఈ రోజు మనం చాలా భయపడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. ఇప్పుడు ఏంటి, మీ కామెంట్స్ లో నన్ను ఒక అబ్బాయి అడిగాడు, ఏమని, మను ఫెయిల్ అయిన దాని గురించి రీజన్స్ అని. అంటే నాకు ఫెయిల్ అంటే స్టాండ్ పాయింట్ నేను అడుగుతున్నా. ఫెయిల్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? డబ్బుల పరంగానా, బాక్స్ ఆఫీస్ పరంగానా, లేకపోతే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పరంగా ఒక ఫెయిల్యూర్ ఉంటది, లేకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర 30 కోట్లు 40 కోట్లు సంపాదించి ఆడియన్స్ అలా 2 గంటలు 2.5 గంటలు థియేటర్ల నుంచి వెళ్ళిపోయిన తర్వాత టాయిలెట్ వరకు కూడా రాని కొన్ని కథలు ఉంటాయి. లేదు అంటే 2 రకాలు ఎటువంటి ఇంప్రెషన్ చేయని ఉంటాయి. లేకపోతే సినిమా మొత్తం పోయినా, చాలా మందికి నచ్చపోయినా, ఒక వ్యక్తికి మాత్రం ఆ జీవితాన్ని మార్చేసిన సినిమాలు ఉంటాయి. ఇప్పుడు సింధూరం సినిమా గురించి చెప్తాడు త్రివిక్రమ్ గారు, అర్ధ శతాబ్ద అజ్ఞానాన్ని స్వతంత్రం అందామని జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోయాడు. సో నేను అనేది మనకి తెలీదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఫెయిల్యూర్ అని అడిగాడు. ఫెయిల్యూర్ అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? ఇప్పుడు బాక్స్ ఆఫీస్ నుంచి అంటే అతని విజన్ అతను పెంచుకోవాలి. ఎందుకంటే మను అనేది నీ స్టోరీ, అది ఖచ్చితంగా అది తీసే రోజే నాకు తెలుసు. నేను మా టీం అందరితో కూడా చాలాసార్లు నేను చెప్పాను కూడా అది. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఈ రోజు నేను వెళ్తాది అని అనుకున్న దానికంటే ఎక్కువ మంది దగ్గరికే వెళ్ళింది మనం. ఎందుకంటే ప్రాబ్లం ఎట్లా, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక అబ్బాయి ఏంటి రివ్యూలో ఏమన్నాడు, చాలా చాలా డిప్రెసివ్ గా, చాలా
ఏమంటారు డిసప్పాయింటెడ్ గా బయటకు వచ్చి ఏ అవుటింగ్ లేదు సినిమాలా అన్నాడు. నాకు అర్థం కాలే అవుటింగ్ ఏంటి అని నేను చాలా మందిని అడిగిన. మా ఫ్రెండ్ని అడిగితే అరే అవుటింగ్ అంటే అవుట్డోర్ లా సీన్స్ సాంగ్స్ లేవని అన్నాడని. అవుటింగ్ అంటే నేను ఎప్పుడో శ్రీ చైతన్యలో ఉన్నప్పుడు వారం రోజులకు బయటకు పంపించే పదం. ఇప్పుడు ఆ అబ్బాయి నా సినిమాలో సాంగ్స్ ఉంటాయి అనుకొని వచ్చాడు. ఇప్పుడు అది నా ప్రాబ్లం కాదు. ఇప్పుడు అట్లా ఎంతమంది డిసప్పాయింట్ అయ్యారు అది నేను నా మైండ్కి ఎక్కించుకోకూడదు కదా. ఇప్పుడు నా సినిమాలో లేనిది ఉంటదని అతను ఊహించుకొని వచ్చాడు. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సి ఏ రోజైనా సరే ఆడియన్స్ ని బ్లేమ్ చేయొద్దు, అలా అని ఎక్కువగా కూడా ఆలోచించకూడదు నువ్వు కూడా. ఎందుకంటే నువ్వేం జులుం చేస్తున్నావా? 150 రూపీస్ వాడు కట్టి వస్తున్నాడు, వాడు ఇష్టం. అందులో రిక్షా దొక్కేవాడు ఉంటాడు, సైంటిస్ట్ ఉంటాడు, ఆర్టిస్ట్ ఉంటాడు, పొలిటీషియన్ ఉంటాడు, అందరూ వస్తారు నీ థియేటర్ కి. వాడు ఆలోచించాలి. ఒకటి చూసిన తర్వాత అరే ఇది ఏం మెటీరియల్, ఇది నాకు కాదే, దీని గురించి పోయి పిచ్చి పిచ్చిగా బయట మాట్లాడకూడదు, నాకు నచ్చలేదు అంతే అని అతను అనుకోవాలి. మనం కూడా సర్లే వాడికి ఇది ఎందుకు నచ్చాలి, వాడికి నచ్చితేనా అని మనం కూడా అనుకోవాలి. అంతే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు మణిరత్నం గారు ఉన్నారు, ఎలాంటి సినిమాలు చేస్తారండి? కొన్ని వెరీ పర్సనల్ స్టోరీస్ అనిపిస్తాయి చాలా. అందుకే నేను సెల్ఫ్ ఇంటెలిజెన్స్ గురించి మీతో అది చెప్పాను. నేను ఇప్పుడు కడలి లాంటి సినిమాలు చూస్తే అవి సెల్ఫ్ ఇంటెలిజెంట్ అనిపిస్తాయి. కానీ నన్ను అడిగితే సెల్ఫ్ ఇంటెలిజెంట్ తప్పేంటి? నువ్వు ఒక ఫిల్మ్ మేకర్వి, నువ్వు ప్రతిసారి అందరినీ సాటిస్ఫై అవ్వడానికి కంకరం కట్టుకో. అలా కట్టుకుంటే డెత్ బెడ్ మీద నీ అంత డిసప్పాయింటెడ్ పర్సన్ ఉండడు. 65 ఏళ్ళు బ్రతికి నువ్వు చెప్పాలనుకున్న కథ, నీ మనసుకు నచ్చిన కథ నువ్వు చెప్పకుండా చచ్చిపోతున్నావు. సో ఇట్స్ ఓకే, దెర్ ఈస్ అ బ్యాలెన్స్. కాపీకి ఇన్స్పిరేషన్ కి డిఫరెన్స్ ఏంటి, అండ్ అసలు ఇన్స్పిరేషన్ ని కాపీ అని ఎందుకు అంటారు అని అంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తాం, ఆ సినిమా లేకపోతే ఎక్కడో ఏదో కథ చదువుతాం. ఒక కథ చదివి మనల్ని బాగా కదిలించింది అనుకోండి. ఇప్పుడు ఒక రొమాంటిక్ కథ, ఒక అబ్బాయి తొలి ప్రేమ, ఒక అమ్మాయి తొలి ప్రేమ గురించి మనం చదివినప్పుడు మనం బాగా కదిలిస్తే అరే నేను కూడా తొలి ప్రేమ గురించి ఏమైనా రాయాలరా అని అనుకోవడం స్ఫూర్తి, ఇన్స్పిరేషన్. అయ్యే నేను ఎందుకు రాయడం, ఆ పేజ్ ఇవ్వు అని జిరాక్స్ సెంటర్కి వెళ్ళి బయటికి రావడం. అది ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే చూసి రాసావో వాళ్ళ గురించి చెప్పు బ్రదర్, తప్పులేదు, అది గౌరవార్థమే. నేను అందుకే లాస్ట్ టైం శ్రీరామ్ రాఘవన్ గురించి చెప్పాను. అంధాధూన్ అనే సినిమా తీసినప్పుడు ఫ్రెంచ్ షార్ట్ ఫిల్మ్ ని మెన్షన్ చేశాడు తను. మెన్షన్ చేయడంలో తప్పులేదు. సో అది అంటే అది నీకు కూడా ఆరోగ్యకరం. బట్ మక్కీకి దింపద్దు, ఎందుకంటే బ్రెయిన్ కెపాసిటీ చాలా ఎక్కువ. నువ్వు కొత్త క్రియేట్ చేయగలవు. నువ్వు రోజువారీ బ్రతికే విషయాల్లోనే చాలా వరకు కొత్తగా ఉండగలవు. అలాంటి ఒక ఎమోషన్ ని ఇన్స్పైర్ అవ్వు. ఒకటి చెప్పనా, నేను ఇప్పుడు కాదు ఎన్నో ఇయర్స్ బ్యాక్ మధురంకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. మన బ్రెయిన్ కొత్తదంటూ ఏది లేదండి. ఏది ఉన్నా సరే ఈ 5 సెన్సెస్, పంచేంద్రియాలు ఎక్కడి నుంచి అయితే పర్సీవ్ చేసుకోగలవో దానిలో నుంచే రీసైకిల్ చేసి మనం మళ్ళీ బెటర్ ప్రోడక్ట్ గా చేస్తున్నాం తప్ప ఏది కొత్తది కాదు. నువ్వైతే పెయింటింగ్ నుంచి చూస్తావు, లేదంటే ఒక పోయిటరీ నుంచి చూస్తావు, వేరే ఫిలిం నుంచి చూస్తావు, ఇంకొక షార్ట్ ఫిలిం నుంచి చూస్తావు, ఎక్కడి నుంచో చూస్తావు, తప్పులేదు. కాకపోతే నీకు తెలుస్తుంది, చూసి దీన్ని మళ్ళీ తీయాలి అని అనుకొని ఆ మాత్రం తెలియదేట్లున్న వాడికి కాపీ కొట్టాలా, ఇన్స్పైర్ అయి రాయాలా అనేది తెలుసు ఆ మాత్రం. కాకపోతే ఏదో ఆల్బర్ట్ ఐన్స్టైన్ లేకపోతే స్టీవ్ జాబ్స్ ఎవరో అన్నట్టు యూనో ఇంటెలిజెంట్ పర్సన్ వాడి సోర్సెస్ ని హైడ్ చేసుకుంటాడు అన్నట్టు ఈ రోజులు అందరూ చేస్తున్నారు. కానీ బ్రదర్, ప్రపంచంలో ఈ రోజు ఇలా దొరికిపోతారు ఏం చేసినా. సో అలా చేయకండి, ఎందుకంటే అలా చేస్తే మహా అయితే మీరు ఒక ఫిలిం బాగా చేయగలుగుతారు, రెండోది ఏం చేస్తారు, మూడోది ఏం చేస్తారు. సో ట్రై టు బి ఇన్ఫ్లుయెన్స్డ్. వేరే క్రాఫ్ట్స్ లోకి ఎంట్రీ పాయింట్స్ ఎలా, లైక్ అసలు ఎలా ఎంటర్ అవ్వాలి? యాక్టింగ్ ఆడిషన్స్ అనేది ఉంది, బట్ there is no such thing as auditions for other crafts in cinema. See, it works in 2 ways. One, apprentice గా చేరడం. అంటే ఇప్పుడు మనము ఈ రోజు మాట్లాడుకునే ఇండియాలో ఉన్న బెస్ట్ సినిమాటోగ్రఫర్స్ అందరూ సౌత్ ఇండియాలో చాలా మట్టుకు పీసీ గారి దగ్గర పనిచేసిన వాళ్ళు, రవివర్మన్ గారు, రవికే చంద్రన్ ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు, లేకపోతే మన తెలుగులోనే బి గోపాల్ గారు, లేకపోతే అదర్ సినిమాటోగ్రఫర్స్ వాళ్ళ దగ్గర చాలా మంది పనిచేస్తారు. ఆర్ ఎడిటర్స్, ఎందుకంటే అసిస్టెంట్ ఎడిటర్ గా, ఎడిటింగ్ సూపర్వైజర్ గా ఇలాంటి వాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ స్టూడియోస్ లో లేకపోతే విత్ రెస్పెక్ట్ టు దగ్గర జరిగే విషయాలు. సో అది వన్ పద్ధతి. ఒకటి అంటే గెట్ హోల్డ్ ఆఫ్ ఏ క్రాఫ్ట్స్ మ్యాన్ దట్ యూ వాంట్ టు వర్క్ విత్. ఇప్పుడు మనో డిఓపి ఉన్నాడు, ఎవరన్నా విశ్వ ఉన్నాడు, అప్కమింగ్ పీపుల్ ఎవరైనా అతని వర్క్ నచ్చింది అంటే నాకు తెలిసిన 2-3 ఉన్నారు, అతని దగ్గర చేరి అతనితో అసిస్ట్ చేస్తూ వర్క్ బెటర్ గా నేర్చుకుంటూ వాళ్ళు మ్యూజిక్ వీడియోస్ లేకపోతే మన నరేటివ్స్ ఇంకేమైనా చేసుకుంటూ వాళ్ళు అలా ఎవాల్వ్ అయ్యి వాళ్ళు రేపు ఒక డిఓపి అవుతారు.
మ్యూజిక్ ఉన్న వాళ్ళు, నాకు మ్యూజిక్ కూడా నరేష్ అన్న దగ్గర పనిచేసి ఇప్పుడు సొంత కంపోజ్ చేసే వాళ్ళు తెలుసు. సో అంటే మనం ఎన్నో విన్నాం, కోటి గారి దగ్గర రెహమాన్ గారు కొన్ని రోజులు పనిచేశారని, తమన్ గారు రెహమాన్ గారి దగ్గర కొన్ని రోజులు పనిచేశారని. సో ఇది ఒక పద్ధతి. ఇది ఒక పద్ధతి. మణిరత్నం గారు ఇళయరాజా గారి దగ్గర కొన్ని రోజులు చేశారని. సో ఇది ఒక పద్ధతి. డైరెక్ట్ గా వర్క్ మ్యాన్ దగ్గరే మనం చేయడం. ఇది మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే రెండు పద్ధతులు. ఒకటి, నీకు పలానా వ్యక్తి వర్క్ బాగా నచ్చితే ఇంకా నువ్వు డీప్లీ అబ్సెసివ్ ఉంటే అతన్ని నువ్వు కలవడానికి నానా రకాల ప్రయత్నాలు చేయాలి. ఇక అది ఎలా అనేది ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రతి ఒక్కరికి వాళ్ళ శక్తులు బట్టి ఒక పద్ధతి ఉంటుంది. రెండోది, నాకు ఎవరైనా పర్వాలేదు, నాకు పలానా పని నేను నేర్చుకోవాలి అని అనుకుంటే కొంచెం నీ వర్క్ కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే టాప్ పీపుల్ దగ్గర పని చేయడానికి ఎప్పుడు ఒక 12-15 మంది ఉంటారు. మా ఫ్రెండ్ నాకు ఒకతను చెప్పాడు, పూరి గారి దగ్గరకు ఒకసారి ఏడీకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అప్పటికే పూరి గారి దగ్గర 10-12 మంది ఉన్నారంట. పూరి గారు అతని దగ్గర మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి చేసి చెప్పాడంట, ఆల్రెడీ 12 మంది ఉన్నారు, నీకు నేను కొత్తగా నేర్పిస్తాను, నా దగ్గర ఏమీ ఉండదు అన్నట్టు. సో ఈ రెండింటి వల్ల తేడా ఉంటది. బాగా వచ్చిన వాళ్ళ దగ్గర చేస్తే కొంచెం పని వస్తుంది. బాగా రాని వాళ్ళ దగ్గర చేసావు అనుకో, నీకేంటంటే నీకు ఆపర్చునిటీ ఉంటది అందరినీ కలవడానికి, చుట్టూ వస్తువులు ఉంటాయి, ఆ ముడి సరుకు ఉంటది, బట్ ఇండివిజువల్ నీ టాలెంట్ బట్టి ఉంటుంది. సో నువ్వు దీన్ని బట్టి డిసైడ్ చేసుకో నువ్వు ఎవరి దగ్గర చేద్దాం అనుకుంటున్నావు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి వచ్చేసి, ఈ రోజుల్లో షోరీల్స్ ఉన్నాయి. అంటే మనం డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ లో ఉంటున్నాం. సో ఒక షోరీల్ చూసి ఐడెంటిఫై చేసేసి వర్క్ మ్యాన్ తో చేయాలని అనుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు విశ్వ ఉన్నాడు, నేను విశ్వాని, అతని వైతరణి అని ఒక షార్ట్ ఫిలిం ఉంది, ఆ షార్ట్ ఫిలిం చూసి, కేవలం ఆ షార్ట్ ఫిలిం ఒకటే కాదు, ఇన్స్టాగ్రామ్ లో అతని కొన్ని పిక్చర్స్ కూడా నేను చూసాను. అసలు అవి అంటే నా ఎస్థెటిక్ సెన్స్ కి నాకెందుకో అవి బాగా నచ్చి, ఇతను డార్క్నెస్ ఉన్న లైట్ కి కాంట్రాస్ట్ బాగా ప్లే చేయగలుగుతున్నాడు, ఇతనికి ఒక డీప్ సెన్స్ ఉంది టువర్డ్స్ విజువల్స్, టువర్డ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ సంథింగ్ అని నాకు అనిపించి నేను అతనితో చేశాను. సో మీరు అడిగినట్టు క్రాఫ్ట్స్ మెన్ రెండు పద్ధతులు, ట్రెడిషనల్ పద్ధతిలోకి వెళ్ళిపోవచ్చు, ట్రెడిషనల్ పద్ధతిలో మళ్ళీ రెండు పద్ధతులు. బాగా తెలిసిన వాళ్ళతో అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ జోన్ కొంచెం టైట్. లేదంటే ఓకే, ఒక మోస్తరుగా పర్వాలేదు తెలుసు, వీళ్ళ దగ్గర చేద్దాం అనుకున్నది. లేదంటే ఇంకోటి పవర్ఫుల్ స్టోరీలు నీకంటూ నువ్వు సృష్టించుకోవడం. నువ్వు ఏదైనా పర్లేదు. మనం ఇప్పుడు ముంబైలో చాలా మంది అమ్మాయిలు కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసేవాళ్ళు, మింత్రా ఇలాంటి వాటిలలో వాళ్ళు ఎవరెవరికి స్టైల్ చేశారు అనేది పెడుతుంటారు. మనకు అందులో కాజోల్ దగ్గర నుంచి మన రకుల్ ప్రీత్ వరకు వాళ్ళు ఎవరెవరికైతే స్టైల్ చేస్తారో పెడుతూ మనకు అర్థం అవుతూ ఉంటది. లేకపోతే బెంగాల్లో చాలా మంది ప్రొడక్షన్ డిజైనర్స్, లేకపోతే ఫిల్మ్ స్కూల్లో చేసిన వాళ్ళు, ఇన్స్టిట్యూట్స్ లో చేసిన వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ కి ప్రొడక్షన్ డిజైన్ చేశారో, ఆ డైరెక్షన్ చేశారో అనేది పెడతారు. సో ఈదర్ పవర్ఫుల్ షోరీల్ కావాలి నీకు. సో ఈ రెండు పద్ధతులు క్రాఫ్ట్స్ మెన్ కి అయితే కనుక. నెక్స్ట్ క్వశ్చన్ ఏడీస్ గురించి అన్న. యా, ఏడీస్ అసలు నన్నే కాదు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఏ డైరెక్టర్నైనా వాళ్ళతో చేయాలి అని, ఎవరెవరితో చేయాలి అనేది ఉంటది. ఇప్పుడు మహానటి చూసి నాగితో చేయాలనో, ఈ నగరానికి ఏమైంది చూసి తరుణ్తో చేయాలనో, అర్జున్ రెడ్డి చూసి సందీప్తో చేయాలి అనో, చూసి ప్రశాంత్తో చేయాలనో, లేకపోతే మను చూసి నాతో చేయాలనో ఉంటది వాళ్ళకి పాపం చాలా మందికి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అండి, వై విల్ ఎనీ డైరెక్టర్ పిక్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అనేది ఇప్పుడు నేను రెండు పద్ధతులుగా నేను చెప్తా. ఒకటి, చాలా రోజుల నుంచి, అంటే నాట్ జస్ట్ టుడే, ఎన్నో ఇయర్స్ నుంచి కనుక ఒక ట్రావెల్ అనేది ఉందనుకో. ఇప్పుడు పలానా వంశీ నాతో మాట్లాడుతున్నావు, నీకు నాతో చాలా రోజుల నుంచి ట్రావెల్ ఉందనుకో, నేను నా కెమెరాడరీలో, నా గ్రూప్ లో నేను నిన్ను ఇంక్లూడ్ చేసుకుంటా. ఎందుకంటే నేను నీకు వర్క్ కంటే ఎక్కువ అండి అసిస్టెంట్ డైరెక్టర్స్ కి డైరెక్టర్స్ పర్సనాలిటీ, డైరెక్టర్స్ మూడ్ స్వింగ్స్, డైరెక్టర్స్ బిహేవియరల్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి సెట్ లో షూటింగ్ జరిగేటప్పుడు, అంటే మనం వింటూ ఉంటాం చాలా మంది గురించి, పెద్ద పెద్ద డైరెక్టర్ల గురించి, పలానా అతను కోపిష్టి, పలానా అతను పని రాక్షసుడు, పలానా అతను మొదలు పెడితే నిద్రపోనివ్వడు అని. ఆ రోజు మీరు ఏదైతే నన్ను ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటారో, నేను అని అనుకుంటారో, నేను కానీ ఒక విచిత్రమైన వ్యక్తిని సెట్స్ లో ఉంటాను. సో ఒక మ్యాడ్నెస్ ఉంటుంది ఆ రోజు. సో ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలి, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆ రోజున్న చాలా డిమాండ్స్ నేను తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎప్పుడైనా కోపంగా అరిచినా, ఏదైనా కోపంగా తిట్టినా, ఐ రియల్లీ డోంట్ మీన్ దాట్ అనేది అర్థం చేసుకుంటే ఎక్కువగా, అంటే టెక్నికల్ గా ఏడీ సస్పెన్షన్ లాంటి వాడు. అంటే అటు యాక్టర్స్ నుంచి, ఇటు డైరెక్టర్ నుంచి, ఇటు ప్రొడ్యూసర్ నుంచి ఒత్తిడి ఏదైతే ఎక్కువ ఉందో అది తీసుకోవడానికి తను చాలా ఇష్టపడాలి. ఎందుకంటే అలా ఉన్న రోజే
వాడు అంతా క్రాస్ చేసుకుని ఒకటి వస్తాడు. ఎందుకంటే డైరెక్షన్ అంటే మేనేజింగ్ పీపుల్, టెక్నిక్ కాదండి. టెక్నిక్ ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ లో చూస్తే వస్తుంది. మేనేజింగ్ పీపుల్ నీకు సెట్స్ లో ఉన్నప్పుడే వస్తుంది. పలానా సీన్ తీయలేని రోజు అన్న ఎలా తీయగలిగాడు, ఏ స్పిరిట్ తో తీయగలిగాడు, పలానా ఇంత కష్టమైన రోజు, చలి పెట్టే రోజు, నవంబర్ రాత్రి 2 గంటలకి మేము వాటర్ సీన్ తీసామండి. అది మన వాటర్ టబ్ లో అతను పడుకుండిపోయింది. అతనికి గాలి ఆడట్లేదు, బయట షివర్ అవుతున్నాడు, మాకు వాటర్ తాగాలంటేనే అవ్వట్లేదు. అలాంటిది అతన్ని నేను 8 సార్లు ముంచి తీశాను. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్ ఆ రోజు. నేను బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, ఐఎమ్ ప్రౌడ్ దట్ నేను ఈ రోజు వరకు నా ఎడిస్ ని నేను ఎప్పుడు ఆన్ సెట్స్ హావ్ నెవర్ బీన్ ఫార్చునేట్లీ ఐ నెవర్ బీన్ వెరీ వెరీ బ్యాడ్ టు దెమ్. ఎందుకంటే 1-2 రోజులు ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్. ఒక ఉదాహరణకి చాందిని చనిపోయినప్పుడు చైర్ మీద నుంచి కింద పడిపోయిన సీన్ ఉంటది. ఆ చైర్ మీద నుంచి తను కింద పడినప్పుడు తన చైర్ లోనే ఉంటది, కాకపోతే తన వీపు నుంచి బాటమ్ మన గ్రౌండ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటది. సో ఆ డిఫరెన్స్ వల్ల ఆమె వెన్నెముక అలా వంగుతుంది. షీ కాంట్ స్టే దేర్ ఫర్ లాంగర్ టైమ్స్. సో అదంటే మనం చూస్తే తను పడిపోయినట్టు ఉంటది, బట్ కింద అక్కడ గ్రావిటీ ఈజ్ రియల్లీ పుల్లింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆన్ హర్. సో మేము ఏం చేసాము, ఒక టిఫిన్ బాక్స్ లాంటిది పెట్టి అలాంటి కష్టమైన ఎన్వైరన్మెంట్ లో చాలా షార్ట్స్ నేను కంపోజ్ చేసుకున్నాను. కానీ ఏమైందంటే ఆ రోజు ఏడి తప్పు చేసి కంటిన్యూటీ సరిగా చూసుకోలేదు. కంటిన్యూటీ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో ఒక కోట్ ఉండకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే అంతకంటే ముందు అతను రాకంటే ముందు ఆమె చనిపోయి ఉంటది, కానీ అక్కడ కోట్ ఉంటది. సో దాని వల్ల నేను 1.5 గంట కష్టపడ్డవి ఆల్మోస్ట్ 30 షాట్లు మళ్ళీ తీయాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఒక్క మాట కూడా నేను ఆ రోజు నా ఐడి అనలేదు. అండ్ వాళ్ళు కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా, వాళ్ళు 100 ఎగ్జాంపుల్స్ చెప్పగలరు నాకు తెలిసి. నన్ను ఎంత తట్టుకున్నారు, సెట్స్ ఎంత తట్టుకున్నారు, ఏ అవసరం లేకపోయినా. అంటే నెల జీతాలు కూడా ఎవరం ఇచ్చుకోలేని పరిస్థితి. మేమేమైనా చేసుకోగలము అంటే మంచి ఫుడ్ తినేవాళ్ళం, బికాస్ హెల్త్ గా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చి లీవ్ కావాలన్నా ఐ ఆల్వేస్ యూస్ టు గివ్ దమ్. నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వలేకపోయేవాడిని కాబట్టి ఆల్మోస్ట్ ఒక బ్రదర్హుడ్ వారికి వెళ్ళినట్టే పనిచేసేవాళ్ళం. సో ఇవన్నీ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో చాలా మంది నన్ను వచ్చి, భయ్యా నాకు ఏడీగా ఛాన్స్ ఇస్తావా అంటే, ఇట్స్ నాట్ సో ఈజీ. ఐ నీడ్ టు నో అబౌట్ దెమ్. అది అండ్ ఆన్ ఏ స్కిల్ లెవెల్, ఆన్ ఏ టెక్నికల్ లెవెల్, అండ్ ఆల్సో ఆన్ ఏ పర్సనల్ లెవెల్. అప్పుడే నేను వాళ్ళ టీంలోకి రానివ్వగలుగుతా. ఎందుకంటే మనము యానిమల్ ప్లానెట్ లో చూస్తూ ఉంటాం, ఒక జంతువే దాని గ్రూప్ లో ఇంకో జంతువుని రానివ్వాలంటే, ట్రస్ట్ అని చేసుకోవాలంటే టైం పడుతుంది. సో ఇట్ రియల్లీ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. ఈసారి మట్టుకు నేను ఏడీస్ కి అయితే ఒక ఆడిషన్ లాంటిది, ఆడిషన్ అంటే ఆడిషన్ కాదు, ఒక కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ అయితే పెట్టి తర్వాత తీసుకుందామని అనుకుంటున్నాను. ఐ ఆల్రెడీ హ్యావ్ సమ్ పీపుల్ విత్ మీ, నా ప్రయర్ గా నాతో పనిచేసిన వాళ్ళు. మరి వాళ్ళు వేరే ప్రాజెక్ట్స్ కి మూవ్ అవుతారో తెలియదు, కానీ ఐ నీడ్ పీపుల్. సో ఈసారి నేను వాళ్ళతో పర్సనల్ ఇంటరాక్షన్ లో చేస్తాను. ఎందుకంటే అండి ఆ రోజు లిటరల్ గా ఏడీ వల్ల నేను ఒక షార్ట్ బెటర్ గా కంపోజ్ చేసేది ఏమీ ఉండదు. కానీ ఆ రోజు వాడు నా పని ఒత్తిడి, నేనే కాదు శంకర్ గారి దగ్గర నుంచి ఎవరైనా సరే పని ఒత్తిడి అంతా ఏడీల మీద వేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ హీ ఈస్ కాల్డ్ అసిస్టెంట్ డైరెక్షన్. వాడు తీసుకుంటున్నాడు ఆ బరువుని. నేను ఎవరి దగ్గరైనా పని చేసినా అలాగే చేస్తాను నేను. నేను పోతుంటే దారిలో ఇంకా నాకు చాలా తెలుస్తూ ఉంటది ఏడీస్ గురించి. అందుకే సో నేను వాళ్ళకి అదే చెప్తున్నాను అనమాట. ఏంటంటే నన్ను మీరు ఎంత అడిగినా నేను ఆ ఇంటరాక్షన్ రోజు వచ్చేంత వరకు ఎవరికి ఏమి చెప్పలేను. ఆ ఇంటరాక్షన్ జరిగిన రోజు బేస్డ్ ఆన్, అంటే ఈ వ్యక్తిని, ఎందుకంటే నేను 2-3 అంతకుముందు తీసుకుని జీవితంలో తప్పు డెసిషన్ అని చెప్పి చాలా రిగ్రెట్ అయి ఉన్నానండి. సో ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్ ఆన్ పీపుల్ అగైన్. అండ్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో మనకేం తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు నీకంటే నా గురించి ఎంతో తెలుసు, అట్లీస్ట్ నాకు నా సినిమాల ద్వారా తెలుసు. నాతో ఇన్ని రోజులు ఏదో ఒకటి నీకు అంచనాకు నువ్వు రాగలుగుతావు. నేను నీ గురించి అంచనాకు ఎలా వస్తాను చెప్పు? అంచనాకు రాగలగాలి కదా. అలా అది మను ఇస్ అ క్రౌడ్ ఫండెడ్ ఫిలిం కదా. అవునండి. సో ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ కి ఈస్ దేర్ ఎనీ ప్రాసెస్, స్పెసిఫిక్ ప్రాసెస్ లాంటిది ఏమైనా ఉందా? ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ క్రౌడ్ ఫండింగ్ గురించి పోస్ట్ పెట్టాలని కానీ అడగాలని కానీ అనుకుంటే, వాట్ ఆర్ ద నెసరీ స్టెప్స్ ఆర్ నార్మ్స్ టు బి టేకెన్? బిఫోర్ స్టెప్స్ క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో సొంత ఇంట్లోనే మనకి డబ్బులు ఇవ్వాలంటే
ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే మనీ ఈజ్ ఆల్ అబౌట్ ఎర్నింగ్ ట్రస్ట్. మనకు ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఏ క్వశ్చన్ అడగకుండా మనకు ₹1,00,000 10,000 ₹1,000 ఇస్తాడు. ఇట్స్ అబౌట్ హీ హ్యాస్ అవర్ ట్రస్ట్. నాకు సి ఐ కెన్ ఓన్లీ సే దట్ ఐఎమ్ ఫార్చునేట్ అండి. 4 రోజుల్లో ₹1,00,00,000 వచ్చిందంటే నేను ఎక్కడ నా తెలివితేటలు అని నేనేమి అనుకోను. అందులో దట్స్ బుల్షిట్, అందులో ఏం లేదు కూడా. సి ఐ మైట్ హ్యావ్ మేడ్ అ ఫిల్మ్ దట్ ఈస్ ఇంప్రెషనబుల్ ఆర్ దట్ ఈస్ గుడ్ ఆర్ దట్ పీపుల్ హ్యావ్ కనెక్టెడ్, బట్ కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఇవ్వాలని లేదు, లేకపోతే ఇచ్చిన వాళ్ళందరూ నాతో పేషెంట్ గా 1.5 year వెయిట్ చేసి తిరిగి నేను మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ జీవితంలో మీతో ఇప్పుడు దానికంటే 2 రెట్లు ఎక్కువ డబ్బులు పెట్టి పనిచేస్తామని అనాలని కూడా లేదు. సో ఐ బీన్ లక్కీ. సో అది పక్కన పెడితే కమింగ్ టు ద మోడస్ ఆపరాండి, మీకు ఒక మంచి క్రెడిబుల్ స్టోరీలు ఉండాలండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వెళ్ళి అప్ ఫ్రంట్ గా నేను క్రౌడ్ ఫండింగ్ చేద్దామని అనుకుంటున్నానండి, 10 లక్షల్లో కూడా నేను సినిమా తీయగలుగుతాను అన్నప్పుడు నువ్వు 10 లక్షల్లో సినిమా తీయగలుగుతావా లేదా అని వాళ్ళని నువ్వు వర్బల్ గా మాటలతో నమ్మించడం కాకుండా నువ్వు ఒక సెట్ 15 minutes 30 minutes 10 minutes ఒక ప్రాజెక్ట్ చేసింది ఉండాలి. అది చేసింది ఉన్నప్పుడు అతను నమ్మగలడు నిన్ను. అలాంటి క్రెడిబిలిటీ ఉన్న రోజు మీరు క్రౌడ్ ఫండింగ్ చేయడానికి ముందుకెళ్ళండి. ఇట్స్ సింపుల్, అంటే ఇట్ కెన్ వర్క్ ఆన్ ఎనీవేస్. ఇప్పుడు నా ఫేస్బుక్ లో అప్పుడు 5,000 మంది ఉన్నా, నాకు ఒక 20,000 మంది ఫాలోవర్లు ఉండేవాళ్ళు. కాబట్టి నేను పెట్టినప్పుడు ఇట్ వర్క్డ్ విత్ మీ. అంతమంది మీకు లేకపోయినా అవసరం లేదు, మీ వాట్సాప్ గ్రూప్ లో ఒక 15 మంది మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళకి మీరు పంపించిన డబ్బులు వస్తాయి. లేదంటే మీ ఫ్యామిలీ వాళ్ళందరినీ గ్రూప్ చేసుకున్న డబ్బులు వస్తాయి. లేదు అంటే ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉన్న ఫిల్మ్ మేకింగ్ గ్రూప్స్ లో కానీ ఫిల్మ్ మేకింగ్ వెబ్సైట్ లో మీరు పెట్టిన డబ్బులు వస్తాయి. బట్ ఏవి రావాలన్నా మీకు ఒక క్రెడిబుల్ రీల్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు కూరగాయలు కొనేవాడి దగ్గరకో పూలు కొనేవాడి దగ్గరకో అంతకంటే ముందు వాడు మనకి ఎలాంటివి ఇచ్చాడనే దాన్ని బట్టే మనం కళ్ళు మూసుకొని వెళ్ళుకుంటాం. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఆల్ దిస్. అంటే నేను అదే అండి, నాకు ఇంత ఇష్టపడ్డ వాళ్ళకి కూడా నేను తిరిగి ఇవ్వాలి అంటే తిరిగి ఇవ్వగలగడం అంటే నా ఒరిజినాలిటీ, నా హోల్ హార్టెడ్ గా నేను చేసిన వర్క్స్ ద్వారానే ఇవ్వగలుగుతా. అందరూ నన్ను అడుగుతున్నారు ఎందుకు 2 years అవుతుంది, ఎందుకు మీ కాన్సెప్ట్స్ ఎప్పుడు లేట్ అవుతాయని. దట్ ఈస్ ద పాయింట్. ట్రయింగ్ టు బి ఒరిజినల్, ట్రయింగ్ టు బి సింగులర్. అది నేను మీకు నిజంగా నన్ను మీరు ఇష్టపడుతున్నారు, మీకు నేను తిరిగి ఇవ్వగలిగేది ఏంటి? మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోల్చగలిగే అంత సింపుల్ థింగ్స్ నేను తీయగలిగితే ఇంకేముంది చెప్పండి. ఒరిజినల్ స్క్రిప్ట్స్ ఆల్వేస్ టేక్ టైం, నాట్ యాజ్ అ మెటఫరికల్ వే, బట్ ఇల్లు కట్టాలి అంటే 6 నెలలు కట్టచ్చు, కోట కట్టాలంటే చాలా ఆలోచించాలి, టైం పడుతుంది. అది కోట కూలిపోద్దా లేదా మన చేతుల్లో లేదు, కట్టాలి అట్లా. చాలాసార్లు ఈ క్వశ్చన్ అబ్బాయి అడిగాడు, ప్రికాసిటీ అదర్ ఫిల్మ్ మేకర్ ప్రాజెక్ట్స్ తో అసోసియేట్ చేసే అవకాశం ఉంటుందా అన్న, వేర్ డు యూ వాంట్ టు సీ ప్రికాసిటీ ఇన్ ఫ్యూచర్? సి ఫస్ట్ ప్రికాసిటీ అంటే అర్థం చెప్తాను. అంటే మనకి అంటే క్లియర్ గా తెలుగులో చెప్పాలి అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీదకి ఇంకా ఆకులే రాని టైంలో ఒక పండు రావడం, దాన్నే ప్రికాసిటీ అంటారు, ప్రికాషియస్ నేచర్ అంటారు. అంటే చాలా చిన్న ఏజ్ లోనే చాలా చిన్న వయసులోనే కొంతమందికి మెంటల్ అబిలిటీస్ ఉన్న మెచ్యూరిటీస్ ఎక్కువగా వస్తాయి. ఐ మీన్ మనం షాక్ అవుతూ ఉంటాం, వీడికి ఒక 30 ఏళ్ళ వాడి మనస్తత్వం మైండ్ ఉంది అని. సో ప్రికాసిటీ అంటే అది. సో స్టేయింగ్ ట్రూ టు దట్ నేమ్, ఐ వాంట్ మేక్ స్క్రిప్ట్స్ ఫ్రమ్ ద ఫ్యూచర్. అంటే అరే మనం ఎంత వెనుకబడిపోయి ఉన్నాం ఈ కథలను అర్థం చేసుకోవడానికి, మనమే ఇంకా ముందుకు ఎదగాలి కదా అన్నట్టు. సో భవిష్యత్తులో ఎప్పుడైనా డబ్బులు వచ్చి బాగా ఒక స్థాయిలో ఉంటే ఆ రోజు నేను మాత్రమే కాకుండా అలాంటి ఆలోచనలు వేరే దగ్గర ఉంటే కూడా వాటిని తీసుకొని ఎంకరేజ్ చేసి ప్రికాసిటీ ద్వారా వాటిని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. బట్ అది బహుత్ దూర్ కి బాత్ హై, బట్ ఐ విల్ ట్రై. అండ్ వన్ క్వశ్చన్ విచ్ కెప్ట్ రిపీటింగ్ వాస్ షార్ట్ డివిజన్ గురించి. షార్ట్ డివిజన్ ఏంటండి క్వశ్చన్ అది? మరి అసలు షార్ట్ డివిజన్ ఎప్పుడు చేసుకుంటారు? స్క్రిప్ట్ అయిన తర్వాత, స్క్రిప్ట్ షూట్ ముందా, ఆర్ఎల్స్ ప్రీ ప్రొడక్షన్ లోనా అని చెప్పేసి క్వశ్చన్. బేసిక్ గా ఇట్ కమ్స్ అండర్ ప్రీ ప్రొడక్షన్. స్క్రీన్ ప్లే మొత్తం లాక్ అయిపోయిన తర్వాత షార్ట్ డివిజన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని షార్ట్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి, లేదంటే సెటప్ అంతా వేరేలా ఉంటుంది. వాటి మీద సినిమాటోగ్రఫర్ కానీ వాళ్ళ కన్సర్న్ టీమ్ కానీ లేకపోతే ఇంకేమైనా స్పెషల్ కొన్నిసార్లు స్టడీ క్యామ్ ఆపరేటర్స్, అంటే సినిమాటోగ్రఫర్ కాకుండా స్టడీ క్యామ్ ఆపరేటర్స్ కానీ లేకపోతే ఈజీ రిగ్ ఆపరేటర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో సినిమాటోగ్రఫర్ కలిసి కరెస్పాండింగ్ గా పనిచేయడం కోసమని షార్ట్ డివిజన్స్ అన్ని అప్పటిదప్పుడే బ్రేక్ చేసుకుని పెడతాము ప్రీ ప్రొడక్షన్ లో. దాన్ని బేస్ చేసుకుని 80% ఆఫ్ ద పని ముందుకెళ్తుంది.
ఓకే. అంటే లైక్ డూ యూ సజెస్ట్ ఎనీ బుక్స్ ఫర్ అప్కమింగ్ రైటర్స్ ఆర్ డైరెక్టర్స్? ఇది అన్నట్టు ఏం లేదు, బట్ ఇన్స్పిరేషన్ పరంగా అయితే రెబెల్ వితౌట్ ఎ క్రూ చదవమని నేను చెప్తాను. అది రాబర్ట్ రాడ్రిగే బుక్ అది. అంటే ఎలాంటి సినిమా అంటే అతనికి ఎంత ఇష్టం అంటే మనందరం ఇష్టం అంటాం. అతని దగ్గర డబ్బులు లేకపోతే కెమెరా కొనుక్కోవడానికి అతను తన రక్తం అమ్మి లాబొరేటరీలో ఒక ల్యాబ్ ర్యాట్ లెక్క పలానా ఏదో డిసీజ్ మీద వ్యాక్సిన్ చేస్తున్నారు అంటే కొద్ది రోజులు ఆ వ్యాక్సినేషన్ తన మీద వేయించుకొని వచ్చిన డబ్బులతో తను ఆ రోజు క్యాంప్ కోడర్ కొనుక్కున్నాడు. హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ టుడే. సిన్ సిటీ, మొన్న అలీటా, క్వెంటిన్ టరాంటినోకి జాన్ బైజాన్ ఇద్దరు అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. సో అతని బుక్ చదవమని చెప్తాను, ఎందుకంటే అతను నిజంగానే ఎవరు లేకుండానే సినిమా తీశాడు, అలా మేనేజ్ చేసేసాడు అతని సినిమాని. సో అతని ఆ బుక్ చదివితే చదవండి. ఇన్స్పిరేషన్ పరంగా టెక్నిక్ అంటే అది ఒక్కొక్కడికి ఒక్కొక్కటిలా నేర్చుకుంటారు. నేనే ఎక్కువ చదవలేదు, నేనే ఏదో పుస్తకం చదివాను. కాకపోతే నట్స్ అండ్ బోల్ట్స్ ఇన్ అండ్ అవుట్ అంతా క్లియర్ గా ఉండేది అందులో. అప్పుడంటే యూట్యూబ్ ట్యూటోరియల్స్ కూడా లేవు. ఇప్పుడు ఏ యూట్యూబ్ ట్యూటోరియల్ లో చూసినా వస్తుంది ఆ ప్రొడక్షన్ ఏంటి అనేది, పోస్ట్ ప్రొడక్షన్, ఇంతకు ముందు నేను చెప్పినట్టు ప్రీ ప్రొడక్షన్. సో ఏదైనా పర్వాలేదు. ఇక్కడ ఒకటి, ఏది మొదలు పెట్టినా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళండి, మధ్యలో వదిలేకండి అలా. ఓకే ఓకే. థ్యాంక్ యూ so ఎవ్రీవన్. much.